నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయటంలో తెలుగుదేశం పార్టీ అన్ని కోణాల్లో చాలా పెద్ద ఎత్తునే ఎక్సర్సైజ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే సహజంగా అంత పెద్ద మెజారిటీ వచ్చినప్పుడు ఆశావహులు చాలా మంది ఉంటారు. ఇంతమంది ఆశావహులు ఉన్నప్పుడు వాస్తవానికి ఏంటంటే ఒక ప్రాతిపదికగా పార్టీ దాని లాయలిటీ, కమిట్మెంట్ అనేటువంటి అంశాల ప్రాతిపదికగా కనుక ఇవ్వాలి అనుకున్నట్లయితే, అదేవిధంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రామిసెస్ ప్రకారంగా ఆ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా ఆ పార్టీని భుజానికి ఎత్తుకుని పనిచేసినటువంటి వాళ్ళకి నిజానికి ఇవ్వాలి. అటువంటి వాళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే ఆ పార్టీలో అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కూడా, తర్వాత లేదు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని స్ట్రాటజీ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదు అన్నట్లయితే కొంతమంది లీడర్స్ని ట్యాకిల్ చేసేటువంటి అంశం కావచ్చు, మీడియా వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలకి ఒక సైనిక శ్రేణుల్లాగా పనిచేసేటువంటి వాళ్ళల్లో చిరకాలంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళల్లో చూసుకున్నట్లయితే టీడీ జనార్దన్ కానీ, మాల్యాద్రి కానీ ఇటువంటి వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. కానీ వాళ్ళకి మరి ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఎంతకాలం చూసినా కూడా ఏదో ఒక నామినేటెడ్ పదవుల్లోనే పనిచేస్తూ ఉండాలి అనేటువంటిది. తర్వాత వాళ్ళేమి ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి బహుశా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుందేమో. ఆ విషయానికి వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళకు కొంత అన్యాయం జరిగిందని చెప్పాలి. అదేవిధంగా దళిత వర్గాలకు సంబంధించి వైసీపీ మీద ఒంటికాల మీద లేస్తూ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గట్టిగా తన వాయిస్ని వినిపించినటువంటి మన దళిత నాయకుడు, ఆయనకి కూడా అదే విధమైనటువంటి పరిస్థితి జవహర్కి వచ్చింది. అలా చూసుకుంటూ పోతే చాలామంది ఉంటారు. తర్వాత మీకెందుకు పొలిటికల్ పోలరైజేషన్లో మీకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పని కొంతమందికి టిక్కెట్లు ఏమైనటువంటి వాళ్ళని నచ్చజెప్పేటువంటి ప్రయత్నాల్లో కొంతమందికి ఇవ్వలేదు. అయితే కొంతమందికి ఎమ్మెల్సీ సీటు కావాలా, లేదు అంటే ఆర్థికంగా నీకు కొన్ని ఫెసిలిటీస్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాం, ఆ విధంగా మీరు వ్యాపారాలను డెవలప్ చేసుకుంటారు అనేటువంటి నెగోషియేషన్స్ కూడా రూలింగ్ పార్టీలో జరుగుతుంటాయి. వాటికి సంబంధించి కొంతమంది ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. వీళ్ళు పైకి మాత్రం త్యాగరాజుల్లా కనపడుతుంటారు. ఈ త్యాగరాజుల పేర్లు మనం చెప్పుకొని, ముఖ్యంగా ఏంటంటే వైసీపీ అనుకూల మీడియాలో ఈ త్యాగరాజు పేర్లు ఉటంకించడం, అదిగో వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది, ఇదిగో వాళ్ళకి అన్యాయం జరిగిపోయిందని ఆ త్యాగరాజుల మీదేమో వీళ్ళు సానుభూతి కురిపించడం, వాళ్ళు ఒక ఫైన్ మార్నింగ్ మీడియా సమావేశం పెట్టి ఏది ఏమైనా సరే మేము టీడీపీతోనే, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం, మీకెందుకు అని చెప్పిన వాళ్ళు అనడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు గతంలో కూడా ఇదే పరిస్థితి అయింది. బీజేపీ అటు నరేంద్ర మోడీ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడి, బీజేపీని నోటికొచ్చినట్టుగా విమర్శించినటువంటి పరిస్థితుల్లో, లేదు అటు పరస్పరం జనసేన టీడీపీ తిట్టుకున్నటువంటి వ్యవహారాలను వీటన్నిటినీ కూడా వైసీపీ అనుకూల మీడియాలో గ్లోరిఫై చేసి చెప్పారు. కానీ ఫలితంగా ఎన్నికల సమయంలో ఏమైంది? అందుకని ఇక్కడ జస్ట్ సూచన, సలహా ఏంటంటే ఇవన్నీ ఈ త్యాగరాజుల గురించి అసలు మాట్లాడుకోవటం వేస్ట్. ఆ పార్టీలో వాళ్ళకి అలాంటి అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏం ఆశ్చర్యపోరు. అందుకనే తొడగొట్టినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు, చిరకాలంగా పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళకి ఇవ్వలేదు, ఫలానా వర్గాలకు అన్యాయం జరిగింది, లేకపోతే ఇంతమంది సీనియర్ లీడర్లకు అన్యాయం జరిగిందని మాట్లాడుకోవటం కూడా వేస్ట్. ఎందుకంటే సీనియర్ లీడర్స్కి అసలు ఎమ్మెల్సీ టికెట్లు కాదు, మంత్రి పదవులే రావాలి. అనేక మందికి ఆ పార్టీలో మంత్రి పదవులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత సీనియర్స్ని పార్టీలోకి తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటు కోన రవి కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేదు జ్యోతుల నెహ్రూ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు వస్తాయి, సీనియర్ల పేర్లు. సుజనా చౌదరి కావచ్చు, ఇలా చాలామంది సీనియర్లు ఆ పార్టీకి ఆయనకి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత బయట నుంచి వచ్చిన పార్టీని బలోపేతం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో సహజమైనటువంటి దీంట్లో ఏంటంటే ఆయన యొక్క వ్యవహార శైలి అలాగే ఉంటుంది కాబట్టి ఈ ఎమ్మెల్సీ టిక్కెట్ల యొక్క అలాట్మెంట్ కూడా అదే విధంగా జరిగింది. ప్రత్యేకించి ఇందులో జరిగిన ఎక్సర్సైజ్లో తన పాత్ర కంటే కూడా మంత్రి పదవులు ఏ విధంగా అయితే కొంత యంగ్స్టర్స్కి ఇచ్చి ఇదంతా కూడా తనయుడిని బలోపేతం చేయాలనుకున్నారో,
ఇప్పుడు కూడా ఇదే జరిగిందనేది కూడా ఆ టీడీపీలోనే వినవస్తున్నటువంటి వార్తలు. కాబట్టి ఏంటంటే ఇదే పెద్ద ఆశ్చర్యం కలిగించే అంశంగా అయితే కనపట్లేదు. కాబట్టి ఎమ్మెల్సీ టిక్కెట్ల తగ్గని టీడీపీలో ఉన్న త్యాగరాజుల గురించి పెద్దగా మాట్లాడటం అనవసరం. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పని ప్రత్యర్థులకు కూడా నేను ఒక చిన్న సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.